ఆర్మీ వాళ్ళు 10 గంటలకు మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారనమాట. మేము వీడియోలు పెట్టలేము ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ బిల్లా బ్లాగ్స్. నేను మీ నేచర్ బాయ్ హరిని. ఫ్రెండ్స్, మేము యాత్రలో డే 2 అన్నమాట, రెండో రోజు. ఇక్కడ ఇప్పుడు మేము శేషనాగ్లో ఉన్నాము. రాత్రి వచ్చేసి స్టే చేసినాము. ఇక్కడ స్టే చేయడానికి రెంటు పర్ హెడ్కు 540 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా పర్సనల్గా ఉండాలంటే ఒక 800 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. ఇది గైస్, ఇది ఇక్కడున్న రెంట్ సమాచారం. వెనకాల వ్యూ చూడండి. ఇప్పుడు మేము చందనవాడి నుంచి మేము శేషనాగ్ వచ్చి చేరినాము. ఫస్ట్ డే ఆ వీడియో చూడకుండా చూడండి. ఇప్పుడు డే 2 కాబట్టి శేషనాగ్ నుంచి ఎక్కడంటే గృహ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి గృహ అయితే అమర్నాథ్ గృహ అయితే 20 కిలోమీటర్లు ఉంది. డే 2కి అందరికీ వెల్కమ్. వీడియోనైతే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 2 ఈరోజు ఇంకా ఏమేమి చేస్తామో తెలియదు, చేసేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మార్నింగ్ వ్యూ అంతా. చలి, విపరీతంగా చలి. గాయస్ 540 రూపాయల టెంట్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను తీస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది అనమాట. 540 రూపాయల టెంట్ ఇది మేము తీసుకున్నది. ఇది వచ్చేసి ఒక పర్ హెడ్కి 800 పడుతుంది అనమాట. అంటే మేము 600 రాసినారు, ఎక్కువ మాకు మాత్రం ఉండాలి 5 మంది, కానీ ఏదో కొంచెం మోసం జరిగింది మాకు టెంట్లలో అయితే. అక్కడ 600 5 మందికి అని ఇచ్చినాడు. ఇది 5 మందికి ఇచ్చి ఒక 200 ఎక్కువ తీసుకున్నట్టున్నాడు వాడు. ఇది 500కి 540 రూపాయల టెంట్స్ అనమాట. ఇవి చూడండి ఇలా ఉంటాయి. అవి కొంచెం డబ్బులు ఎక్కువ పెడితే ఇవి వస్తాయి. మేము అది తీసుకున్నాం. ఎక్సలెంట్. చూద్దాం. చూడండి అస్సలు ఎక్సలెంట్. కొండలు వచ్చేసి మేఘాలను అంటుతున్నాయి. ఇక్కడ పంచతరణి వరకు చూద్దాం, ఏదంతా వెళ్దాం. గైస్, ఈరోజు రెండో రోజు అని మీకు తెలుసు. యాత్ర అది 6వ తేదీ అన్నమాట. 10 అవుతున్నా కూడా మాకు ఆర్మీ వాళ్ళు గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు దగ్గర 3 అవుతుంది టైము, మధ్యాహ్నం 3 అవుతుంది. ఆర్మీ వాళ్ళు 10 గంటలకు మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారనమాట. ఏం బ్రేకింగ్ న్యూస్ అంటే, రాత్రి పడిన వానకంటే 5వ తేదీ రాత్రిన పడిన వానకు రహదారి అంతా క్లోజ్ చేయడం జరిగింది. అంటే యాత్రని స్టాప్ చేయడం జరిగింది. అందుకు మమ్మల్ని 10 వరకు మాకు తెలియదు అసలు. వెళ్దామని అనుకున్నాం, వెళ్తామేమో అనుకున్నాం. గుర్రం మీదనో ఏదాని మీదనే డిస్కషన్ కూడా చేసినాం. పొద్దున్న ఇంట్రో కూడా చేసి మీరు చూసినారు కాబట్టి వెళ్దామని అనుకున్నాము. ఆర్మీ వాళ్ళు అయితే గేట్ ఓపెన్ చేయలేదు. ఏం ఓపెన్ చేయలేదు అంటే, ఇది యాత్ర అయితే క్లోజ్ చేసినాము. ఈ రోజు వర్షం పడింది. దాని కారణంగా ఫ్లడ్స్ అన్ని బుడదా గిడదా అన్ని ఉన్నాయి. అందుకు యాత్రికులను అనుమతించడం లేదు అనమాట. ఇప్పుడు మేము వచ్చేసి ప్రజెంట్ శేషనాగ్లో ఉన్నాము. యాత్రలో ఇది రెండో రోజు అనమాట. మేము ఫస్ట్ వచ్చేసి చందనవాడి నుంచి శేషనాగ్ వరకు వచ్చాము. యాక్చువల్లీ శేషనాగ్ నుంచి పంచతరణి వెళ్ళాలి. క్లోజ్ అయితే అయిపోయింది. ఇది రెండో రోజు. ఏమేమి చేద్దాము అనేది ఇంకా అర్థం కాలేదు. అయితే మంచి వ్యూ ఉంది. ఈ వ్యూని మీరు ఎంజాయ్ చేయండి. ఈ రోజు ఇక్కడనే స్టే ఇక్కడ యాత్ర ఆపేసిన కారణం వల్ల కొందరు ఎనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది, చాలా మంది, మాలో 2 కూడా వెళ్ళిపోయినారు. మేము 5 మంది యాత్ర మొదలు పెట్టాం కదా, మా అన్నోళ్ళు కూడా వెళ్ళిపోయినారు అనమాట. వాళ్ళకి ఏదో సంథింగ్ రీజన్స్ వల్ల. అదే అనమాట. చూడండి వ్యూ ఎలా ఉందో. మంచి వ్యూ ఉంది. మా సీనన్న కూడా చెప్తాడు. మంచి వ్యూ చూడండి. ఫస్ట్ యాత్రకు వచ్చే వాళ్ళు కొంత గుర్తు పెట్టుకోవాలి. అది ఏమేమి గుర్తు పెట్టుకోవాలి సీనన్న, చెప్పునా. ఇప్పుడు మాకు యాత్ర కష్టంగా ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎంత నడిచినా, చాలా కష్టం నడిచినా కానీ శేషనాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాపీగా ఉంది అనమాట. నడుచుకుంటూ స్టార్టింగ్ లో అనుకున్నాము అబ్బా అని, కానీ ఇక్కడ వచ్చినాక కొంచెం బాగుంది. మాకైతే ఫీవర్, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. మేము టాబ్లెట్ వేసుకున్నాము. ప్రజెంట్ అయితే మనం శేషనాగ్ లో ఉన్నాం అనమాట. ఈ రోజు యాత్ర అయితే ఆఫ్ చేశారు. దీంతో క్లైమేట్ అయితే చాలా బాగుంది. అందరూ కూడా కొండల మీదకి వెళ్ళి ఫొటోస్, రీల్స్ ఇవన్నీ దిగుతున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మేము టెంట్లు ఉన్నాం అనమాట. టెంట్లు ఉన్నాయి. వచ్చిన యాత్రికులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. టెంట్లకైతే డబ్బులు పే చేయాల్సిందే. మనం ఇండివిజువల్ గా మాకు 3 4 బ్యాచ్ కు సపరేట్ టెంట్ కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. 1000-1500 అనేది అది వాళ్ళ ఇష్టం. అంటే డిమాండ్ చేసే దాన్ని బట్టి అది టెంట్ ని బట్టి. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ అంటావా,
బాగా ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది టాయిలెట్స్ అన్నమాట. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మేము వచ్చేసి ఈ రోజు 6 అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ గా అయితే 3:34 అవుతుంది. ఎండ వచ్చింది. వెళ్ళాక కూల్ గా ఉండేది వాతావరణం. ఇప్పుడు ఎండ వచ్చింది. అంటే మూడు కాలాలను ఈ యాత్రలో చూడొచ్చు. ఈ యాత్ర అనేది ఆసామాసి యాత్ర కాదు, కానీ అంత అనుభూతి ఎక్కడ దొరకదు అనమాట. క్షణ క్షణానికి వాతావరణం మారిపోతుంటది. వీడియోలోనే ఎంత ఎండ వచ్చేసిందో చూడండి, ఎంత ఎండ ఉందో చూడండి. ఇంతకు ముందు వీడియోస్ ఒక 2 నిమిషాల ముందు చూడండి ఎంత ఎండ వచ్చిందో. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఒకటి మీకైతే యాత్రలు అయితే భోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు చల్లని వాటర్ తాగలేరు కాబట్టి హాట్ వాటర్ కూడా ఇస్తారు. భోజనాలు అయితే చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ నార్త్ ఈస్ట్ వాళ్ళు చేసే భోజనాలు కదా. రైస్ అయితే రైస్ అయితే తక్కువ ఉంటది ఫ్రెండ్స్. చపాతీలు మిగతా కర్రీస్ అయితే ఒక 20-30 రకాలు 30 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు చూడలేదు, పానీపూరితో సహా ఉంటాయి. అది యాక్చువల్లీ ఆ వీడియో కూడా చూసినాము. అది లంగర్లలో కూడా వీడియో తీసినాము. అవి కూడా పెడతాము, వెయిట్ చేయండి. ఇప్పుడు మేము వీడియోలు పెట్టలేము ఎందుకంటే నెట్ లేదు ఇక్కడ. ఫోన్స్ కే కొంచెం కష్టంగా ఉంది. 5G వస్తుంది, నెట్ లేదు. నెట్ అనేది సమస్యనే లేదు. ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసాం. మేము ఢిల్లీకి వెళ్ళినాక అప్లోడ్ చేయాలి, లేదా నేను ఇంటికి వెళ్ళినాక అప్లోడ్ చేయాలంటే. ఒకవేళ మాకు నెట్ వస్తే కొన్ని వీడియోలను అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. 6th అన్నమాట. ఈ రోజు వర్షం పడుకుంటే రేపు యాత్ర కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మళ్ళీ నైట్ పడిందంటే రేపు యాత్ర క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని రోజులున్నా 3 రోజులున్నా 4 రోజులు 10 రోజులున్నా ఇక్కడనే ఉండాల్సిందే, లేదా రిటర్న్ వెళ్ళిపోవాలి. అది మీ డిసిజన్ అన్నమాట. ఇదే అనమాట అమరనాథ యాత్ర. మనం స్వామిని దర్శనం చేసుకునేంత వరకు కూడా మనకు నమ్మకమే లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. మేము 20 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంది. రేపు పొద్దున్నే మేము అంటే 3వ రోజు యాత్రని మేము ఎట్లా రేపు 7th అనుకున్నదంతా జరగడం లేదు. మేము ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, అంతే కదా. ఒకటి అనుకునే అనుకో దానికి ఆపోజిట్ అవుతుంది. మేము కూడా రేపు ఒక 4 కిలోమీటర్లు గుర్రం వెళ్ళాల్సిందే, గుర్రం మీద వెళ్ళాల్సిందే, దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కలేము, అది హైట్ అన్నమాట. వాతావరణము చేంజ్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. నమ్మకం పెట్టుకోకూడదు. అందుకని గుర్రం ఒక 4 కిలోమీటర్లు ఎంజీ టాప్ అని ఇప్పుడు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అది కొంచెం టాప్ ఉంటది అనమాట. 14,000 ఫీట్స్ అనమాట హైట్. ఒకవేళ ఎందుకంటే నాకు కూడా కొంచెం శ్వాస అనేది ఇబ్బందిగా ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉంది. డైలీ 10 కిలోమీటర్లు నడిచినాం 2 నెలలుగా 10 కిలోమీటర్లు నడిచినా కూడా మాకైతే కాళ్ళ నొప్పులు. ఒకవేళ ఇట్లా ఆస్తమా అందం ఉండేటోళ్ళు నడవకొద్దు, గుర్రాల మీద కూడా కష్టమే. హెలికాప్టర్లు అయితే వెళ్ళండి మీరు. నా డిసిషన్ వచ్చేసి యూత్ మంచి అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళు నడచొచ్చు, ఏం ఇబ్బంది లేదు. కొంచెము 30 పైన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ గుర్రాలకి ఎట్లా మధ్యలో నడుస్తామని వస్తాం, నడచలేనప్పుడు గుర్రాలకు పే చేయాలంటే దగ్గర మన చందనవాడి దగ్గర నుంచి గృహ దగ్గరకు ఒక రేటు, మధ్యలో పిస్సు టాప్ అని అక్కడికి ఒక రేటు, శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ వరకు ఒక రేటు ఉంటుంది. ఎంజీ టాప్ ని పంచతరణి వరకు పంచతరణి నుంచి గృహ వరకు ఒక రేటు. అట్లా వేరు మీకు గృహ కాడుకోవాలంటే ఎంత? ఇప్పుడు మాకైతే 3,000 అడిగారు. అదేంటంటే ఎక్కడి నుంచి అంటే శేషనాగ్ నుంచి గృహకు 3,000 అడిగారు. మేము 2,700 ఇస్తామంటే అది ఆలోచిస్తా అన్నాడు. మేమైతే మాక్సిమం గృహ వరకు వెళ్ళాం. మాక్సిమం మేము నడిచి వెళ్ళాలనుకుంటున్నాం మేము. కానీ ఒక 4 కిలోమీటర్లు మేము ముందుగా ఫాస్ట్కి వెళ్ళాలంటే ఒకరోజు వేస్ట్ అయింది కదా. మాకు ట్రైన్ టికెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం 4 కిలోమీటర్లు ఉంది ఎంజీ టాప్. అక్కడికి కొంచెం ఫాస్ట్కి వెళ్ళాలి, అది పాయింట్ మాది. అంతే, అంతకు నుంచి ఏం లేదు. అందుకు గుర్రం ఎక్కాలనుకుంటున్నాం. 6వ తేదీ. ఈ 6వ తేదీన వర్షం పడితే 7వ తేదీ కూడా క్లోజ్. మేము ఇక్కడే ఉండాలి. వర్షం పడుకుంటే రేపు మా యాత్ర అయితే కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ గా ఇది అన్నమాట 6వ తేదీ. మీరు కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఎక్కువ బల్తల్ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. పెహల్గావ్ నుంచి అయితే కొంచెం కష్టం. అటు నుంచి 14 కిలోమీటర్ కాబట్టి చేయొచ్చు, తప్పులేదు. కొంచెం ఇంకా మేము ఖచ్చితంగా పెహల్గావ్ నుంచి చేయాలనుకుంటే చేయండి, అది మీ అభిప్రాయం. గుర్రం మీద అంటే చేయండి, మీకు డబ్బులు ఉంటే. ఒకవేళ చెప్పేది నడవడం కష్టమైతే ఏం ఇబ్బంది లేదు, గుర్రం మాట్లాడుకోండి. ఈ గుర్రాలకు ఈ టెంట్లకు డబ్బులు పెట్టే బదులు నా సజెషన్ ఏమంటే హెలికాప్టర్ వెళ్ళిపోవచ్చు. 6,500 హెలికాప్టర్ ఖర్చు కదా. పెహల్గావ్ నుంచైనా బల్తాల్ రూట్ అయినా హెలికాప్టర్ లో వెళ్ళిపోవచ్చు, భయం ఏం లేదు. ఇంకా వర్తే, ఇంకా చీపే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెంట్ కు మేము ఎంత పే చేసినాం నిన్న పర్ హెడ్ కు? నేను 800, మా చిన్న 800, నిన్న 4,000 5 మందికి. ఇప్పుడు ముగ్గురం మేము ఎంత పే చేసినాం? 2,100 పే చేసినాం. ఎంత పడినట్టు? 2 స్టే చేయాలి. అది ఎక్కడంటే పంచతరణి దగ్గర స్టే చేయాలి, బాల్తాల్ దగ్గర స్టే చేయాలి. అక్కడ 700, అక్కడ 700,
అయితే డబ్బులు అయితే అయిపోతుంది, డబ్బులు అయితే భారీ ఖర్చు అవుతుంది. చాలా మంది 300-200 నమ్మకండి. గవర్నమెంట్ రేటు చెప్తున్నాను, 540 రూపాయలు గవర్నమెంట్ రేటు. అంటే గుడారాలలో లేకుండా డార్మెటరీస్ ఉంటాయి, గుడారాల్లోకి అంటే డిఫరెంట్గా వెళ్తారు. అది విషయము, అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు ఈ శేషనాగ్లో ఉన్నాం. ఇప్పుడు పోయి మనం ఈవినింగ్ 3:30 అవుతుంది. మేము పొద్దున్న నుంచి పెద్దగా ఏం తినలేదు, అంతంత పెట్టినారు. ఇప్పుడు పోయి తినాలి. కూడా కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం, చాలా హ్యాపీగా బలింది. ఇట్లాంటి అనుభూతులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చేస్తామో లేదో తెలియదు, అనుభవిస్తామో తెలియదు. కాబట్టి మాకు వచ్చిన అవకాశం అయితే సద్వినియోగం చేసుకుని 2-3 రోజులైనా కానీ దర్శనం చేసుకుని వెళ్తాం మేము. ఎందుకంటే మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం కాబట్టి దానికి దీనికి ఆలోచనగా మేము ట్రైన్ టికెట్లు చాలా లాంగ్ బుక్ చేసినాం. ఎందుకంటే 3-4 రోజులు టైం పడుతుంది కాబట్టి దర్శనానికి మాకు ట్రైన్ టికెట్లకు కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఒక రోజు గ్యాప్ ఒక రోజు ఉంటుంది అంతే, ట్రైన్ గ్యాప్ అంతే. ఒకవేళ మేము గుర్రం మీదనే వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసినాం అనుకో, 4-5 రోజులు మేము జమ్మూ కాశ్మీర్ లో ఢిల్లీలోనే ఉండాలి. మాకు లాంగ్వేజ్ రాదు. 4 రోజులు అక్కడ చేయాలంటే మా పరిస్థితి అన్ని లాంగ్వేజెస్ కానీ ఛార్జీలు ఎంత అడగొచ్చు కానీ పూర్తిగా హిందీ రాదు. ఇదైతే యాత్రలో భోజనాలు అంత ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మా యాత్ర దర్శనానికి మేము లొకేషన్ అది టికెట్లు బుక్ చేసిన ట్రైన్ టికెట్లకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ యాత్ర ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. అంటే ఉండాల్సింది వస్తుంది మేము ఢిల్లీలోనా లేకపోతే మన జమ్మూలోనా, అది ఇక్కడనే ఉంటే బెటర్ అనుకుంటున్నాం. ఇది 6వ తేదీ ఈవినింగ్ శేషనాగ్ లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. సో మన నేచర్ బై హరి 9 న్యూస్ మీడియా అయితే ఫాలో చేయండి. మేము ఇక్కడ ప్రత్యక్షంగా యాత్ర చేస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చెప్తున్నాం అనమాట. ఇది ఇప్పుడు మనం టెంట్లు చూస్తున్నారు కదా, ఈ టెంట్స్ అన్నమాట గుడారాలు. ఇప్పుడు పోయి మనం భోజనం చేద్దాం. అంటే డిఫరెంట్ లంగర్స్ లోకి వెళ్ళి మనం భోజనాలు ఏమేమి పెడుతున్నారో మేము తిన్నాం. పోయి వెళ్దాం రండి. 7వ తేదీ వచ్చేసి మనం బయలుదేరుతాం. వర్షం పడకుండా 6వ తేదీ, ఈ రోజు 6వ తేదీ వర్షం పడకుంటే 7వ తేదీ బయలుదేరుతాం. ఒకవేళ ఈ రోజు పడితే 7వ తేదీ పోయాం. 6వ తేదీ వీడియో డే 2 అయితే ఇది అనమాట. ఓన్లీ శేషనాగ్ వీడియోనే ఇది. ఓకే గైస్, వెళ్దాం. ఫ్రెండ్స్, మేము శేషనాగ్ లో నిలబడిపోయింది మీకు తెలిసే కదా. ఇక్కడ రూమ్ రెంట్లు ఈ రోజు కూడా పే చేసినాం మేము. అంటే పర్సంటేజ్ 30% తీసేసి 350 ప్లస్ దీన్ని చూపించిన బొగరుకు 1000 అనమాట పే చేసినాం కదా. అదంతా తీసేయాలని అక్కడ ధర్నా చేస్తున్నారు హిందీ వాళ్ళు. మనం కూడా వెళ్దాం, ఆ ధర్నాలో పాల్గొందాం. రూమ్కి ఈరోజు మాకు ఫ్రీ వస్తే బాగుంటుంది. ఒకరోజు డబ్బులు సేవ్ అయినట్టే. మాకు దగ్గర 1100-1200 సేవ్ అవుతుంది. ప్లస్ బ్రోకర్ కానీ గేమ్ ఇవ్వముగా ఒక 2000 సేవ్ అయినట్టే. మనం వెళ్ళి ధర్నాలో పాల్గొందాం. వీడియో తీసి మీరు చూడండి. హిందీ నాకు తోడ ఆతిబాయ్, వాళ్ళు హిందీలో ఏం మాట్లాడతారో నాకు తెలియదు. కానీ డిస్కషన్ అయితే ఈ టెంట్ల గురించి. ఈరోజు ఎట్లా యాత్ర అయితే క్యాన్సిల్ అయింది కదా, ఇది టెంట్లది కూడా క్యాన్సిల్ చేయండి అని మేము ఆల్రెడీ పే చేసినాం 380 రూపాయలు పర్ డేట్కు. అది రిటర్న్ ఇస్తారో ఈరోజు కూడా తెలియదు. కానీ బోకరగానికి వేయకుండా ఆపుకుంటామని ఇది క్యాన్సిల్ అయితే ఓకే, అదే విషయము. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం రండి. డే 2లో యాత్రలో గైస్ రూమ్ రెంట్లను మాఫీ చేయాలని చేస్తున్నారు ధర్నా ఇక్కడ. చూద్దాం. नेट बंद कर दिया है यहाँ पे। साइन बोर्ड की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। 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 पैसा नहीं देंगे हम, नहीं देंगे। भारत माता की जय, माता की जय, माता की जय।
చేస్తున్నారు. ఇంకా మాకు రూములు ఫ్రీ చేయలే. గాయస్ 8:30 అవుతుంది. మేము తినడానికి వెళ్ళిపోతున్నాం లంగర్లలోకి. చూద్దాం ఏం పెడుతున్నారో. అయితే ఇంకా ధర్నా అయితే చేస్తున్నారు. మాకు టెంట్లు లెక్క ఎనికియాలని, సక్సెస్ కావాలని కోరుకుంటాం. షాపింగ్ చూడండి అంతా మొత్తం లంగర్లు ముందర ఉన్నాయన్నమాట. ఇవన్నీ షాపింగ్స్, చలికోట్లు, షూస్ అన్నీ ఉంటాయి. ఎడిజెడ్ ఇదే లంగర్స్ అన్నమాట. క్యూ చూడండి అన్నానికి ఎంత మంది ఉన్నారో క్యూ లైన్ లో. నాకు షూస్ లేస్ ఊడిపోయినాయి. ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. నైట్ విజువల్ 8:30 ఇక్కడ చీకటి పడింది. దగ్గర టైం చూస్తా 8:30కు చీకటి పడింది. అక్కడికి కూడా కనబస్తుంది ఆకాశం బాగా నీట్గానే. అవన్నీ తినడానికి 3 లంగర్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తం 4 ఉన్నాయి అనుకుంటా. ఎక్కువ మంది అయిపోయినారు, క్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రీగా తినచ్చు. చూడండి, ఈ లంగర్లో ఐటమ్స్ ఎక్కువ ఉండవు, ఆ లంగర్లు ఐటమ్స్ ఎక్కువ పెడతారు వాళ్ళు. అట్లా అంతా ఫ్రీనే. టెంట్లకు మాత్రం డబ్బులు కట్టాలి. గాయస్ ఇప్పుడు మేము తినేసాం. మధ్యలో లంగర్ ఉన్నాయి, 3 లంగర్లో మధ్యలో దాంతో తినేసాం. ఈ లంగర్లో క్యూ ఎందుకుందంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకోసం ఆశ జీవితులు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కోసం ఆశపడి దీంట్లోకి వెళ్తారనమాట. అంతే, మనం జస్ట్ ఆకలి తీర్చుకోవడానికి కాబట్టి జస్ట్ రైస్, ఒక రోటీ తినేసాను. మొత్తం వెరైటీస్ ఒక 10 వెరైటీలు ఉంటాయి దీంతో. అందుకు ఓకే గైస్, ఇప్పుడైతే మన రూమ్కి వెళ్దాం. గైస్ మేము వచ్చేసి తినేసి రూమ్లోకి వచ్చి పడుకున్నాను. యాత్రలో డే 2 అయితే ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది అనమాట. వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి గైస్. రేపు డే 3 అనమాట. శేషనాగ్ నుంచి స్టార్ట్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ఆగిపోయింది, మీకు తెలుసు. పూర్తిగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కట్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. పూర్తి వీడియో చూడండి. భాగం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోగా పెట్టినాము, పార్ట్ కింద. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరూ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. రేపు యాత్రలో 3వ భాగంతో రేపు డే 3తో మీతో కలుసుకుంటాం మళ్ళీ.